హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ ఏ బ్యూటిఫుల్ వీడియో. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్. అసలు ఎప్పుడు ఎక్స్పెక్టే చేయలేదు లైఫ్లో ఇలాంటి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ నేను తీసుకుంటాను. ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. నాకు తప్ప ప్రతి ఒక్కరికి తెలుసంట ఇట్లా తీసుకుంటున్నారు. నేను లిటరల్లీ షాక్ అయిపోయాను, సర్ప్రైజ్ కూడా ఫీల్ అయ్యా. అసలు వీళ్ళు ఎంత కష్టపడ్డారంటే ఐ వాంట్ టు కీప్ దిస్ రా అండ్ రియల్ వీడియో అట్లానే ఉంచుతున్నా. బేసిక్గా ఏం ప్లాన్ చేశారు అన్నది ఈ వీడియో మొత్తం ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. టు మేక్ మీ హ్యాపీ అన్నది ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు దీస్ బ్యూటిఫుల్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఏ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంత పని పెట్టుకుని అసలు అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇది కూడా తీసుకుందామా? రెంటల్స్కి ఏమైనా చూసాడా? బాగా చూస్తా అన్నాడు కదా. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ ఆ టైంకి అవ్వదు. అక్కడే ఉన్నట్టున్నాడు, నాకు అనుకుందాం. ఫుల్ అక్కడ ఏం స్టార్ట్ చేయలేదు. ఏం చూస్తున్నావు? ఏ భలే ఉందన్న కారు. కొంటే ఇట్లాంటి కారు కొనాలి మనం. చూడడానికి చాలా లగ్జరీగా ఉంది, బాగా కాస్ట్లీ అనుకుంటా. చూడండి మీరు కూడా ఏదో ఈ కలర్ బాగుంది, చాలా బాగుంది కలర్. 4, 5 నాకైతే ఈ కలర్ మంచిగా అనిపించింది. లేదు, ఇంకా 2-3 చూస్తున్నా. ఇది కొంచెం బెటర్ గా అనిపించింది అన్ని ఉన్న సెగ్మెంట్స్ లో. మీకు ఎలా అనిపించింది? ప్రీమియం ఉంది, స్పేస్ కూడా ఉంది బాగా. టెస్ట్ డ్రైవ్ కి వెళ్దామా? మనమే చేద్దాం. సరే తీసుకుందాం, బట్ దీప్తికి అయితే చెప్పొద్దు. తీసుకుందామా? నిజంగా ఏ సర్ప్రైజ్ అయితే దీప్తికి తెలిసి తిట్టేస్తుందేమో. ఏం చేద్దాం, తీసుకెళ్ళిపోయి నీకు సర్ప్రైజ్ అని చెప్పి కార్ బయటకు తీసుకొచ్చేది. Hey guys, what's up? ఏం ఇంకా రెడీ కాలేదా మీరు? ఏం ఇంత లేటు? హాయ్ గైస్, ఇప్పుడు మేము దీప్తికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. స్టే ట్యూన్. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాం దీప్తికి సర్ప్రైజ్ ఇవ్వడానికి. కార్ దగ్గర డైరెక్ట్ వెళ్దాం. కాకపోతే అశ్విన్ ఫంక్షన్ అని చెప్తాం, తను రెడీ అయిపోతుంది. సో ఒకసారి వెళ్ళి పిలుద్దాం, తొందరగా రమ్మని. లేట్ అవుతుంది. చలో కమ్. బాయ్. ఇంకా రెడీ కాలే? అసలు నాకు వాటి అర్థం కాలే. నాకు ఫంక్షన్ ఉందని ముందెందుకు చెప్పలే? ఇప్పుడు చెప్పి ఫంక్షన్ కి వెళ్దాం రండి అంటున్నారు. నవీన్ చెప్పా కానీ నవీన్ చెప్పడం నేను మర్చిపోయా. అంత లేదు. పెళ్లి ఫిక్స్ అయినా నీకు? లేదు, చిన్న లేదంటే పెళ్లి చూపులా? ఏమో చూద్దాం. లేట్ అయిపోయింది పదా, ఇప్పటికే లంచ్ టైం అయింది కదా. ఏం చేస్తున్నావు? కాబట్టి కోసం వెయిటింగ్. ఏమైంది మన కార్? మన కార్ ఏమో సడన్ గా బ్యాటరీ డౌన్ అయింది. ఇంకా అశ్విన్ ఆల్రెడీ ఎప్పుడు వాడు చెప్పింది 2 o'clock ఫంక్షన్, ఆల్మోస్ట్ 3:45 అవుతుంది. మన దగ్గర ఉండిపోయింది. ఏం లేదు, వచ్చేస్తాం. నాకైతే అశ్విన్ అన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము, ఇన్వైట్ చేశారు మనల్ని అని చెప్పి రెడీ అవ్వమని చెప్పారు. యాక్చువల్లీ నాకు ముందు ఇన్ఫార్మ్ చేయలేదు, అప్పటికప్పుడు. జనరల్లీ అశ్విన్ అన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఎక్కువే జరుగుతాయి, చాలా సార్లు ఇన్వైట్ చేశారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి తప్పకుండా వెళ్దామని చెప్పి నవీన్ నన్ను ఒప్పించారు. బయట కూడా చాలా వేడిగా ఉంది. సడన్గా ఇక్కడ కార్ ఆపేసి ఇక్కడికి రండి వెళ్దాము, అశ్విన్ అన్న వాళ్ళు కార్ ఇలా చూస్తున్నారు, లాస్ట్ టైం ఒకసారి చూసావు కదా, అక్కడికి ఒకసారి అంట వెళ్దాము అంటే ఇప్పటికే ఆల్రెడీ లేట్ అయింది అంటున్నారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఆగడం అన్నట్టు నేను. కానీ ఇక్కడే పక్కనే ఉంది ఫంక్షన్ హాల్ అని చెప్పి మేనేజ్ చేసి నన్ను లోపలికి తీసుకుని వచ్చారు. ఈ లోపు నేను ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఇక్కడికి ఎందుకు, ఇప్పుడు ఎందుకు, టైం వేస్ట్ అవుతుంది, వెళ్ళిపోదామని. మొన్న కార్ చూసేసి వెళ్దాం ఫంక్షన్కి. ఇదే దారిలో పక్కనే ఫంక్షన్ హాల్ కూడా, చూసేసి వెళ్దాం. ఎలానో వచ్చాం కదా అన్నట్టు నేను అన్ని కార్స్ చూస్తున్నాను. అట్లా ఎప్పటికైనా కొనాలబ్బా అన్న ఫీలింగ్తో ఉన్నా నేను అక్కడ. ఇక్కడే ఉండండి, సేల్స్ పర్సన్ వచ్చి మనకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవి తీసుకెళ్ళి మనం ఇంట్లో చెప్దాము అన్నట్టు వెయిట్ చేయమన్నారు. మేము ఇక్కడ సేల్స్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ కార్ నచ్చింది? ఇక్కడ నాకా గ్రే కలర్. ఇది గ్రే కాదా? ఇదా కార్బన్ స్టీల్, అది గ్రే కాదా? బ్రాండ్ భలే ఉంటుంది. ప్రైస్లు ఇవన్నీ ఎక్స్ షోరూమ్, తర్వాత ఆన్ రోడ్ కలుస్తుంది. ఏంటి 17 lakhs? నేనేంటంటే ఏమంటున్నావు, యూట్యూబర్
అదే కదా 17 lakhs. చూడు ఎలా ఉంది ఫ్యూచర్లో కొన్నాము. ఫ్యూచర్లో ఇప్పుడు కొనందా కార్ ఒకసారి ఎక్కి చూడు ఎలా అనిపిస్తుంది, సీట్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఎట్లా అనిపించింది, నచ్చిందా లేదా అని చెప్పి అడుగుతున్నప్పుడు కూడా నేను అంటున్నాను అనమాట, ఎట్లయినా ఫ్యూచర్లో మనం కొనుక్కుందాంలే అని చెప్తున్నాను. నవీన్ అంటున్నారు ఇప్పుడు కొనొద్దా అంటే, ఇప్పుడు కొనే అంత మనకేముంది అన్నట్టు నేను అంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇట్లాంటి కార్ కొనాలన్నది ఒక డ్రీమ్ లానే ఉంటుంది కదా. నాకు ఇట్లాంటిది ఇట్లా సర్ప్రైజ్ చేస్తారన్నది నేను అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయనే లేదు. జస్ట్ మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలి కదా టెస్ట్ డ్రైవ్ కూడా సిగ్నేచర్. ఎవరైనా టెస్ట్ డ్రైవ్కి సిగ్నేచర్ పెడతారా? ఏమన్నా అయితే నేను రాను. రావాలన్నా మన కార్ కేసే అవి ఎవరైనా ఇస్తే ఒకటి ఇస్తారు, రెండు ఎందుకు ఇస్తారు? కొత్త కార్ నీకైతేనే కదా రెండు ఇస్తారు. ఇక్కడ నెంబర్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. పద కార్ చూద్దాం ఏంటదా? రేంజ్ చూడు. సత్యదీప్తి చెల్లి మన కోసం వెయిటింగ్ అంట మాల్ కోసం రెడీ 1 2 3 ఫోటో తీ. చూడు చూడు. మళ్ళీ కొడతారు. మళ్ళీ ఫోటో. దిస్ పేపర్ వీడియో థ్యాంక్ యూ Come on, Disney, come on. ఇది ఎట్లా చేయాలి నాకు తెలీదు. ఇది ఎలా చేయాలి? అవసరం లేదా? జస్ట్ స్టార్ట్ చేస్తే ఇది క్లోజ్ చేసి స్టార్ట్.
దెబ్బకి బయటికి రాక తప్పదులే. నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏమనుకున్నాను, ఓకే చూస్తున్నారేమో, నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే చిన్న కాదు కదా ఊరికి ఇలా వచ్చి తీసుకుంటాను. చాలా అంటే చాలా ముగ్గురు కలిసి ఇట్లాంటి సర్ప్రైజ్ ఇస్తాను. బర్త్డేకి ఇచ్చిన సర్ప్రైజ్ ఒకటైతే ఇది నెక్స్ట్ లెవెల్. అసలు నాట్ ఇంట్లో వాళ్ళకి తెలుసా, అందరికీ తెలుసా, అసలు డాడీ మమ్మీకి తెలుసు, అసలు మా అందరికీ తెలుసు. నాకు చెప్పలేదు. నేను ఎవరికంటే అదే కదా. అసలు అందరిని అడుగుతాను. ఇప్పుడు వీడియో కాల్ చేస్తాను. నాకు అసలు తెలియదు. కర్మ కర్త క్రియ. సరే ఇది ఓకే. ఇప్పుడు కొత్త కార్లో మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? చెప్పండి. డ్రైవ్ చేసి తీసుకెళ్తా. కార్ పార్టీ కావాలి. తప్పకుండానే పార్టీ చేసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా అసలు బాగానే చేశారు లాస్ట్కి. ఇది అసలు సర్ప్రైజ్ అంటే ఇంత కూడా నేను కనిపెట్టలేకపోయాను. లాస్ట్ టైం అన్నిటికీ కొంచెం గెస్ట్ అన్నా చేశాను, కానీ ఇది గెస్ట్ ఉండదన్నమాట. నాకు మైండ్ ఓవర్ థింకింగ్ ఎక్కువ అనమాట. ఏదైనా ఈజీగా గెస్ట్ చేశాను. వరకు చూసి ఓకే ఐ హ్యాడ్ గాట్ మై బర్త్డే గిఫ్ట్ అనుకున్నావు. అసలైన బర్త్డే గిఫ్ట్ పెద్ద గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిది కూడా. లాస్ట్‌లీ మన కార్ డెలివరీ అయినట్టు సిగ్నేచర్ చేయించుకుంటున్నారు. అండ్ దెన్ ఫైనల్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేస్తున్నారు. ఇక్కడ ఇతను డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ కార్ రిజిస్ట్రేషన్‌కి పంపిస్తారు. ఇవన్నీ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ దెన్ ఫైనల్లీ మన కార్ మన దగ్గరకొచ్చేసింది. ఇలాంటి సర్ప్రైజ్ నా లైఫ్‌లో నేను ఇట్లాంటిది తీసుకుంటా అని ఐ నెవర్ ఎవర్ ఎక్స్‌పెక్టెడ్ దిస్ వన్. ఇది నాకు సర్ప్రైజ్ అయినా కూడా దీని వెనకాల నవీన్ కష్టం చాలా ఉంది. ఇట్లాంటి కార్ తీసుకోవడం నాట్ ఏ నార్మల్ థింగ్. చాలా కష్టం అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడి సేవ్ చేసిన అమౌంట్ అంతా ఇట్లా నేను ఎప్పటికైనా కొనుక్కోవాలన్న తన కోరిక. అండ్ ఆల్సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లాంటి కార్స్ మీద. సో నాకు కూడా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు తను ఇట్లా నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా ముందుకెళ్ళాలి మీరు అన్నట్టు. ఫైనల్గా మన కార్లో మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇలా కార్తో మా ఫ్యామిలీ అంతా నన్ను సర్ప్రైజ్ చేశారు. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.